ఒక మంచి సినిమా, ఒక గుర్తింపు ఉండే సినిమా తీయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను. ఈ కథని 3 సంవత్సరాల క్రితం నేను కథ రెడీ చేసుకుని నేను విజేంద్ర ప్రసాద్ గారికి ఈ కథ చెప్పడం జరిగింది. విజేంద్ర ప్రసాద్ గారు కథ విని చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు, చాలా బాగుందని నన్ను ఎప్రిషియేట్ చేశారు. అంటే నేనేం చెప్పానంటే, సార్ ఇంత పెద్ద బడ్జెట్ సినిమా నేను చేయలేమో, కొన్ని మీరు చేయండి సార్ అన్న. మీకు ఒక మంచి ఐడియా వచ్చిందని తప్ప ఈ సినిమా నేను చేద్దామని కాదు, మీకు ఎవరికి రాని కొత్త ఐడియా ఎందుకు వచ్చింది అన్నదే మీలో గొప్ప ఐడియా, అదే గొప్ప ఐడియా తప్ప కథని ఇంకా కూడా ఈ పాయింట్ మీద 4-5 రకాల కథ కూడా రెడీ చేయొచ్చని చెప్పేసి ఆయన ఒక మంచి సలహా చెప్పారు నాకు. మీరు చెప్పిన కథలో చాలా డ్రై ఉంది, దానికంటే కూడా మనం ఇంకా యూత్ఫుల్గా, గ్లామరస్గా, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేలాగా మనం సినిమా చేయొచ్చని చెప్పేసి ఆయన ఒక ఐడియా నాకు ఇవ్వడం జరిగింది. అలాగా ఈ కథ ప్రారంభమై ఈనాళ్ళకి నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న ఈ కథని మా మిత్రుడు, నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి మా ఫండ్రాజ్ ఆయన చెప్పడం జరిగింది. మీరు ఏదో సినిమా డైరెక్షన్ చేస్తానంటున్నారు, ఏదో సినిమా చేసి ఒకరోజు ఆడి వెళ్ళిపోతే మీకు ఉపయోగం లేదు, మీకు పేరు రాదు. మనకి అట్లీస్ట్ డబ్బు పేరు కంటే కూడా ఒక గుర్తింపు ఉండాలంటే ఆ సినిమా ఏదో ఒక వెరైటీ ఇన్నోవేటివ్ సినిమా ఉండాలి, మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి నాకు అతను గత 10 సంవత్సరాలు నా ఫ్రెండ్ అయినా ఫండ్రాజ్ గారు, ఆయనకి నేను ఇలాంటి పాయింట్ మీద మీరు కొత్త కథ రెడీ చేసుకోండి, దాన్ని మనం చేద్దామని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన సొంతంగా ఒక కొత్త కథ రాసుకుని దీంట్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో లేడీస్కి ఏం అన్యాయం జరుగుతుంది, మన లేడీస్కి మనం ఏమి సపోర్ట్ చేయగలం అన్నటువంటి పాయింట్లతోటి ఆయన ఒక మంచి కథ రాసుకుని ఆ కథని నాకు చెప్పడం జరిగింది. ఆయన మీద నా అపారమైన నమ్మకంతో ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్, దీంతో ఒక గిన్నిస్ రికార్డుకో, ఒక ఇంకా అంతకంటే గొప్ప ఆస్కార్ రికార్డుకో వెళదామన్న నా కోరిక ఇది. ఆ కోరిక ఈనాళ్ళకి మా మిత్రుడు ఫండ్రాజ్ గారి ద్వారా నాకు ఈ కోరిక తిరుగుతుంది. ఎందుకంటే అతను కూడా చాలా మంచి సెన్సిటివ్ పర్సన్, చాలా బాగా తీయడం కోసం దానికి నుంచి సుమారు 1 సంవత్సరం నుంచి రకరకాలుగా ప్రయత్నాలు చేసి రకరకాలుగా కథను రెడీ చేసుకుని డిస్కస్ చేసి ఆ సినిమాని ఈవేళ మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని నేను చెప్పా, మనం సినిమా తీసిన తర్వాత జనరల్గా నేను ఎప్పుడు ఓపెనింగ్ అనేది పెట్టనండి. ఎందుకంటే నేను ఇలా చేస్తాను అలా చేస్తానని ఓపెనింగ్ చెప్పడం కంటే నేను ఇలా తీశాను అని ఒక ట్రైలర్ చూపించడం అనేది నా అలవాటు. ఆ విధంగా నేను చేద్దామనుకున్నాను. అయితే ఇది ఒక ఇన్నోవేటివ్ సినిమా కాబట్టి ముందుగా మా అంబికా కృష్ణ గారు కొత్తగా టీవీ అండ్ ఎఫ్డీసీకి చైర్మన్ అయ్యారు. ఆయనతోటి ఫస్ట్ ఫంక్షన్ నేనే చేయాలి అనే ఉద్దేశంతో ఆయన వేళ ఈ ఫంక్షన్కి ఆయన ముఖ్య అతిథిగా పిలిచాం. యాక్చువల్గా ఈ సినిమాని నేను మా జీవితక్ గారు, విజయనగరం గారు అండ్ ఇలా ఒక ప్రముఖ దర్శకులు ముగ్గురితోటి చేయిందాం, ఓపెనింగ్ చేద్దాం అని నేను ఎప్పుడో డ్రీమ్గా అనుకున్నాను. కానీ ఈవేళ మా కృష్ణ గారు మాకు ఎంతో కావాల్సిన ఆయన, మా వెల్విషర్, నా శ్రేయోభిలాషి, ఎప్పుడూ నన్ను ప్రోత్సహించే వ్యక్తి. ఆయన్ని ఫస్ట్ టైం నేను గౌరవించుకొని తీసినట్టు ఈవేళ ఈ ఓపెనింగ్ పెడతాం జరిగింది. 25 ఏళ్ల నా కళను నిజం చేస్తున్న మిత్రుడు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి మనసా వాచ కర్మణ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక నేను ఆంధ్ర యూనివర్సిటీలో 3 ఏళ్ళు డైరెక్షన్ యాక్టింగ్ కోర్స్ చేసిన తర్వాత ఫారెన్లో పనిచేసిన తర్వాత సిట్ ఫీల్డ్ గారి దగ్గర స్క్రిప్ట్ రైటింగ్లో, స్క్రీన్ ప్లే రైటింగ్లోను వర్క్షాప్ చేసిన తర్వాత ప్రాక్టికాలిటీ ఈజ్ డిఫరెంట్ అండ్ థియరీ ఈజ్ డిఫరెంట్ అన్నది రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నేర్చుకుంటూ చాలా కాలం నుంచి కలిసి ట్రావెల్ చేస్తున్నాం. సో ఈ ఐడియా వచ్చిన తర్వాత ఆయన నన్ను ప్రోత్సహించి ముందుకు కొంచెం నర్వస్గా, కొంచెం ఎక్సైటింగ్గా కూడా అన్నాను. సో వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా కృతజ్ఞతలు. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. ఇక అంటే నేను ఎక్కువ మాట్లాడడం కంటే నా సినిమా మాట్లాడితే బాగుంటుంది. ఇందాక జీవిత గారు అన్నారు, దెర్ ఇస్ ఎ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ శృంగారానికిను అశ్లీలతకి ఉన్న డిఫరెన్స్ నాకు బాగా తెలుసు మేడం. డెఫినెట్గా ఇది అశ్లీలంగా అయితే ఉండదు, ఎందుకంటే ఇందులో మా అమ్మాయి కూడా యాక్ట్ చేస్తుంది. సో దట్ ఐ కెన్ అష్యూర్. ఇక సినిమా విషయానికి వస్తే బటర్ఫ్లైస్ని మీరు అందరూ మంచి విజయవంతం చేస్తారని అనుకుంటూ, ఇక ఈ సినిమా గురించి ఇది 75 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటిసారి అందరూ ఆడవాళ్ళతో, ఆ మాటకు వస్తే సౌత్ ఇండియాలో, ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు భారతదేశంలోనే మొదటిసారి ప్రయత్నం ఉండేది. ఇప్పటివరకు ఎవరు చేయలేదు ఈ ప్రయత్నాన్ని. సో బహుశా ఇంతమంది స్టాల్వర్డ్స్ ఉండి కూడా బహుశా నా కోసం వదిలేశారేమో ఈ ఒక్కదాన్ని. సో లెట్ us hope for the best. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టు ఫస్ట్ అక్క ఇలాగా అని చెప్పంగానే సరే చెప్పడం బాగానే ఉంటుంది, అది ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉంటుందో ఆలోచించుకొని నన్ను పిలవండి, రేపు అది ఏమాత్రం సరిగ్గా లేకపోతే
చాలా సీరియస్గా ఉంటాను నేను. అది నాతో ఓపెన్ చేయించి ఒక సినిమాని ఆడవాళ్ళని మొత్తం సినిమా మొత్తం విమెన్తో చేస్తున్నాము, ఇది విమెన్ అప్లిఫ్ట్మెంట్ గురించి, ఆడవాళ్ళ గౌరవాన్ని పెంచడానికని ఇన్ని మాటలు చెప్పిన తర్వాత అందులో ఏమాత్రం తేడా వచ్చినా నేను ఊరుకోను అన్న. లేదక్క నేను చాలా కాన్ఫిడెంట్, మీరు ధైర్యంగా మిమ్మల్ని పిలుస్తున్నాను, మీరు రండి అన్నారు. ఇంతకుముందు డైరెక్టర్ గారు కూడా చెప్పినట్టుగా రొమాన్స్ లవ్ లేనిది లైఫ్ లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఆయన అన్నట్టుగా అబ్సీనిటీ వల్గారిటీ అవసరం లేదు. అబ్సీనిటీ వల్గారిటీ లేకుండా శృంగారాన్ని చూపించవచ్చు. విమెన్ని అందంగా చూపిస్తూ కూడా శృంగారంగా చూపించవచ్చు. సో బేసికల్గా థిన్ లైన్ని చాలామంది మర్చిపోతున్నారు. సో ఇవాళ ఎవరు చూసినా వేలెత్తి చూపించే విధంగా హీరోయిన్స్ ఇట్లా డ్రెస్సులు వేసుకుంటున్నారు, లేకపోతే పాటల్లో అట్లా ఉంటున్నాయి. ఈవెన్ మాకు సెన్సార్లో కూడా ఇవి కట్ చేయాలి, ఇలాగ ఇంత మేము పోరాడాల్సి వస్తుంది. ఒక సినిమాని సర్టిఫై చేసే ముందు అంటే తీసేటప్పుడే కొంచెం ఆలోచించి ఆడవాళ్ళని గౌరవం అంటే ప్రతి ఆడది లేని ఇల్లు లేదు, ఆడది లేని ప్రపంచం లేదు, ఈ సృష్టి ఆడది లేకుండా లేదు. సో బేసికల్గా ఫస్ట్ స్త్రీ అన్నప్పుడు ఒక రెస్పెక్ట్ఫుల్గా ఆలోచిస్తే డెఫినెట్గా మనము స్త్రీని అగౌరవపరచలేం, లేకపోతే ఇంకొకరు వేలెత్తి చూపించే విధంగా స్త్రీ కనబడదు ఎక్కడన్నా, ఏ ఫీల్డ్ అవనివ్వండి, ఏ ప్రొఫెషన్ అవనివ్వండి, ఏ ప్లాట్ఫామ్ అవనివ్వండి. అదేవిధంగా నేను ఆడవాళ్ళకి కూడా చెప్పదలుచుకుంటున్నాను, మన మర్యాదని మన గౌరవాన్ని కాపాడుకోగలిగింది మనమే. ఫస్ట్ మన చేతుల్లో ఉంది. బయటకు వెళ్తే ప్రతి ఒక్కరు మనల్ని చూసి భయపడే విధంగా, మనల్ని గౌరవించే విధంగా, మనల్ని మర్యాదించే విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. మన నడవడికి అలా ఉండాలి. అలాంటప్పుడు ఎదుటివాడికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది మనల్ని అవమానించడానికి. ఏదేమైనా ఈ అటెంప్ట్ చాలా చాలా గొప్ప అటెంప్ట్. ఆడవాళ్ళ గురించి అని ఒక చట్టాన్ని పెట్టినా, ఒక ఆలోచన వచ్చినా, ఏది చేసినా ఫస్ట్ ఇనీషియల్గా చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇప్పుడులాగే. బట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం దాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నాం, అది ఎంతవరకు అంటే స్ట్రైట్ రిజర్వేషన్స్ దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నాను. అది ఆచరణలోకి వచ్చేసరికి చాలా తక్కువ పర్సంటేజ్లోనే జరుగుతుంది. దయచేసి అందరూ మనసా వాచా కర్మణ అనుకుంటే ఈ రిజర్వేషన్స్ అవనివ్వండి, లేకపోతే ఈరోజు ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ అవనివ్వండి, అన్నిటికీ సొల్యూషన్ చాలా ఈజీగా దొరుకుతుంది. బట్ ఎవరూ కూడా ఫుల్ హార్టెడ్గా దాని గురించి వర్క్ చేయటం లేదు. ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇళ్లల్లో ఏమేమి ఇష్యూస్ ఉంటాయి, ఇంటికి వెళ్తే వాళ్ళు ఏమేమి ప్రశ్నలు అడుగుతారు, అడిగే ముందు ప్రతి భర్తని, ప్రతి అత్తని, ప్రతి మామని ఆలోచించుకోమని చెప్తూ, ఏదైనా చేయాలి అంటే ఈక్వల్ ఆడ మగ ఈక్వాలిటీ ఉంది, స్త్రీలకి మగవాళ్ళకి తేడా లేదని మాటలతో చెప్తే చాలదు, మనసుతో అనుకోవాలి, దాన్ని ఆచరించాలి. ఈ సినిమా రామసత్యనారాయణ గారు, ఫణి గారు చెప్పినట్టుగా ఆడవాళ్ళకి గౌరవం తెచ్చే విధంగా ఉంటుందని ఆశిస్తూ, ఉండాలని వార్నింగ్ ఇస్తూ, ఇంతకుముందు ఐటీ కారిడార్ ఉమెన్ పిఎస్ గచ్చిబౌలిలో ఉన్న, రీసెంట్లీ ట్రాన్స్ఫర్ టు మొయినాబాద్. ఈ సెన్సార్ బోర్డ్ ఇవన్నీ వచ్చాక చాలా చేంజెస్ వచ్చాయి ఇన్ ద సినీ ఫీల్డ్. ఈవెన్ ఇప్పుడు ఒక లేడీ పోస్టర్ ఏదైనా అబ్సీన్ గా ఉండి ఏదైనా పోస్టర్ కనిపించినా ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ పర్సన్ కెన్ గివ్ అ కంప్లైంట్. అలాంటి చట్టం వచ్చింది. సో అబ్సీనిటీని ఎంతవరకు వీఆర్ స్టాపింగ్ త్రూ లీగల్ అనేది ఈ సెక్షన్ లో ఒకటే తెలుస్తుంది. రీసెంట్లీ ఒక బంజారా హిల్స్ దగ్గర ఒక షాపింగ్ మాల్ దగ్గర ఒక లిప్ కిస్ పిక్ ఉండే, అది యాడ్ ఏమో సమ్ గార్మెంట్స్ యాడ్, బట్ లిప్ కిస్ దానికి దీనికి అసలు సంబంధమే లేదు. సో ఇమీడియట్లీ ఆ షాపింగ్ మాల్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వి కాల్ దెమ్, అదని చెప్పాము, ఇన్ కేస్ మీరు తీయలేదనుకోండి ఇది అబ్సిన్ పిక్, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు ఎనీ గార్మెంట్ యాడ్స్. ఒకవేళ ఇఫ్ యూ గో ఆన్ పుట్టింగ్ లైక్ దిస్ a case will be booked against you అనగానే he removed that poster. సో చట్టంలో ఇలాంటి చేంజెస్ వచ్చి we are giving much importance to good things. ఇంకోటి స్టేజ్ పరంగా ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఉమెన్స్ ఆర్ లైక్ తులసి మొక్క ఏదైతే ఇప్పుడు ఇస్తున్నారో, ప్రతి ఉమెన్ ఈజ్ అ తులసి. అది ఎక్కడ ఉన్న ఎంత గడ్డి ఎక్కడ చెత్త ఏదొచ్చినా ఇట్ విల్ నాట్ లూజ్ ఇట్స్ ప్రీషియస్నెస్ ఆర్ ఐడెంటిటీ, పవిత్రత, ఆ స్మెల్ పోదు. సో అలాగే ఎంతమంది ఏ బురద చల్లినా ఉమెన్ ఆర్ ఉమెన్.
like Tulsi. Okay, so I say all the best to you, sir, and hope me movie successful kavali with a message to the public. చాలా సంతోషంగా ఉంది దట్ ఐమ్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ అండ్ ఇది ఇంటర్నేషనల్లీ వచ్చే మూవీ, ఎందుకంటే యుఎస్ లో చాలా పెద్ద ఎత్తున ఇట్స్ గోయింగ్ టు బి ప్రమోటెడ్. It's going to be internationally acclaimed movie. ఇది USA లో especially is going to be like a very big hit and promoted in a very different way. So thank you again for Fanraj garu for trusting in me. Thank you. ఫిలిమ్స్ పెద్దగా చేయను. ఐ ఫీల్ మోర్ కంఫర్టబుల్ ఇన్ మై టెలివిజన్. కానీ ఫన్రాజ్ గారు హీఈస్ అ ఫ్యామిలీ ఫ్రెండ్. ఫర్ మీ హీఈస్ నాట్ అ డైరెక్టర్, హీఈస్ ఎవ్రీథింగ్ లేటర్. ఫస్ట్ చెప్పాలంటే హీఈస్ అ ఫ్యామిలీ ఫ్రెండ్. సో వెన్ హీ కాల్డ్ మీ ఇలాగ అనుకుంటున్నాను అని అన్నప్పుడు నేనే అన్నాను అనమాట, మీకు ఓకే అయితే నేను చేస్తాను, ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఇట్ అని. He was so sweet. He wanted me also to be a part of this prestigious project. Thank you so much, Fanraj garu, for giving me this opportunity. గౌరవనీయులు నిర్మాత, మంచివాడు, ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాయి. ఛాంబర్లో కూడా తన వంతు సేవలు అందిస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా అందరికీ తల్లో నాలుగుగా ఉండే తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని ముఖ్యంగా నమస్కరిస్తూ అభినందిస్తూ మిగతా ఈ సినిమాలో పనిచేసే సాంకేతిక వర్గాన్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మొత్తం అంతా కూడా ఇది లేడీస్ సినిమా అని చెప్పారు. ఉమెన్ అందరినీ కూర్చోబెట్టి మధ్యలో నేను ఒక్కడిని మ్యాన్ని కూర్చోబెట్టారు. నేను అనుకుంటాను ఉమెన్లో కూడా మ్యాన్ ఉన్నాడు కాబట్టి నో ప్రాబ్లం అనుకున్నాను. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, ఎప్పుడు ఏ దేశంలో అయినా కూడా స్త్రీని గౌరవిస్తే ఆ దేశం పురోగతి సాధిస్తుంది. ఏ దేశాన్ని కానీ ఏ నదిని కానీ దేన్నైనా కూడా ఆడవారి పేరుతో పిలుస్తారు తప్ప మగవారి పేరుతో ఎక్కడ పిలవరు. గుర్తుపెట్టుకోండి మీరు. కృష్ణావేణి అంటారు, గోదావరి తల్లి అంటారు, నర్మదాదేవి అంటారు, ఇంకోరు అంటారు తప్ప అలాగే మన భారతదేశాన్ని కూడా తల్లితోటే పోలుస్తారు ఎవరైనా సరే. ఆడది అంటే ఆ యొక్క మాతృత్వం అనండి, లేకపోతే ఆ సోదరి భావం అనండి, ఏదైనా అనండి, ఆడదానికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యత, మహిళకు ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత ఎప్పుడు వేదాల నుంచి వస్తూ ఉంది. సరే, ఇన్ని సినిమాలు తీశారు, 75 సంవత్సరాల సినిమా చరిత్ర అయింది అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు మన తుమ్మలపల్లి. ఇంతవరకు ఎవరు కూడా టచ్ చేయలేదని జీవిత గారు కూడా నాకు చెప్పారు. నాకు అదే ఆశ్చర్యం అయిపోయింది. ఇందాక జీవిత గారితో మాట్లాడుతుంటే కేవలం మహిళలతోటి ఇంతవరకు ఎవ్వరూ కూడా సినిమా చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అండి అని చెప్పేసి ఆవిడ కూడా చెప్పారు. ఇది చాలా కొత్త విషయం, గొప్ప విషయం కూడా. అందుకనే వీళ్ళు అప్లై కూడా చేస్తున్నారట, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డుకి కూడా దీన్ని అప్లై చేస్తున్నామని చెప్పేసి రామసత్యానంద చెప్పాడు. ఇది చాలా మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని మాత్రం నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశం, మహిళల్ని ప్రపంచంలోనే ఇప్పటికీ మహిళలకు ఉండే గౌరవమైనటువంటి స్థానాన్ని మరొక విధంగా పెంపొందించే విధంగా ఈ స్క్రిప్ట్ తయారు చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ ప్రకారంగా చేసిన కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే, నాకు ఈ మధ్యలోనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్. ఈ సందర్భంగా నా మీద చాలా పెద్ద బాధ్యత అయితే వేశారు ఆయన. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఆ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఫస్ట్ టైం చైర్మన్గానే ఉన్నాను. మాకైతే ఇంకా నంది అవార్డులు ఇవ్వాలి. సుమారుగా 5 సంవత్సరాల నుంచి నంది అవార్డులు ఇవ్వలేదు. ఈ 5 సంవత్సరాల నంది అవార్డులు చేయాల్సిన కార్యక్రమం నా నెత్తి మీద ఉంది. అలాగే నంది అవార్డు పుట్టి 50 సంవత్సరాలు అయిందని చెప్పారు. ఆ 50 సంవత్సరాల నంది అవార్డు పండుగ కూడా జరుపుకోవాలి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క కార్యక్రమంలో ఆల్రెడీ 2 సంవత్సరాలేమో మన సినిమా నిర్మాత, నేను కూడా ఒక నిర్మాతని, నాకు తెలుసు ఆ విషయం ఏంటో, సినిమా తీయటం అంటే ఏంటో. నేనంటాను మన నిర్మాతలందరినీ కూడా మరొక వేదిక మీద నేను చెప్పబోతున్నాను, ఆహ్వానించబోతున్నాను, అందరినీ కూడా కలవబోతున్నాను. పెద్ద పెద్ద నిర్మాతల్ని, పెద్ద పెద్ద హీరోల్ని అందరినీ కూడా కలిసి ఏ మేరకు ఎంతవరకు మీకు ఇబ్బంది లేకుండా, మాకు ఇబ్బంది లేకుండా, మీరందరూ కూడా అక్కడి వారు కాబట్టి
మీరందరూ అక్కడే పుట్టి అక్కడే పెరిగిన హీరోలు కాబట్టి, మీరందరూ అక్కడే పుట్టి అక్కడే పెరిగిన నిర్మాతలు, డైరెక్టర్లు కాబట్టి పుణ్యభూమిని, జన్మభూమిని, కర్మభూమిని, జ్ఞానభూమిని, మోక్షభూమిని, తపోభూమిని మర్చిపోవద్దు సుమా అని చెప్పి అందరికీ కూడా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. నా యొక్క రిక్వెస్ట్, నేను ఇంటింటికి వెళ్తాను, వీధికి వెళ్తాను, వాళ్ళని కలుస్తాను.